సారీ నాన్న. నేను ఇందాకనే రికార్డ్ చేయడం మర్చిపోయా. సో, ఇదే క్వెషన్ మళ్ళీ చెక్ చేసుకొని, మళ్ళీ చేయాల్సొచ్చింది. ఇప్పుడు కొన్ని పైపులు, హోసులు ఓకేనా? కొన్ని పైపులు, హోసులు రాసుకున్నాం. నెక్స్ట్ ఏమన్నాడు? అన్ని హోసులు టన్నెల్లు. అన్ని హోసులు టన్నెల్లు. దీనికి నేను కంక్లూజన్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి. కొన్ని క్యాట్స్, రాట్స్ అంటే కొన్ని ఎలుకలు పిల్లులైన రేటే, కొన్ని పిల్లులు ఎలుకలైన రేటే. ఆ 2 తప్ప వేరేది ఏదిచ్చినా రాంగే. నెక్స్ట్ ఇలా ఆల్ క్యాట్స్ ఆర్ రాట్స్ అని ఇచ్చినప్పుడు లోపలి నుంచి బయటకొచ్చేటప్పుడు సమ్ము, ఆలు మాత్రమే రైట్. బయట నుంచి లోపలికొచ్చినప్పుడు ఓన్లీ సమ్ మాత్రమే రైట్. విచ్ మీన్స్ లోపల నుంచి బయటకంటే ఎట్లా సార్ అంటే కొన్ని పిల్లులు, ఎలుకలు రైటే. అన్ని పిల్లులు, ఎలుకలు రైటే. ఆ విధంగా. లేదు లోపల నుంచి బయట నుంచి లోపలికొస్తున్నాం. ఓన్లీ కొన్ని ఎలుకలు, పిల్లులు అది మాత్రమే రైట్ అవుతది. అది తప్ప వేరేది ఏది ఇచ్చినా అన్ని పిల్లులు, అన్ని ఎలుకలు. ఏ పిల్లి ఎలుక కాదు. ఏ ర్యాట్ ఎలుక కాదు. ఏ ఎలుక పిల్లి కాదు. ఇలాంటివి ఏ కండిషన్ ఇచ్చినా రాంగే. అదనమాట. చూడిప్పుడు మన కండిషన్‌లోకి వెళ్ళిపోదాము. తీర్మానాల్లోకి వెళ్ళిపోదాం. కొన్ని పైపులు టన్నెల్లు. కొన్ని పైపులు టన్నెల్లు. టచ్ అయిందా? అయిందిగా. టచ్ అయిందిగా. సో, విచ్ మీన్స్ ఏమని? వాడు కొన్ని సమ్ రిలేషన్‌లోనే ఉంది. కాబట్టి వాడు కూడా సమ్మే ఇచ్చినాడు. ఎలిమెంట్స్ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని పైపులు టన్నెల్లయినా ఉండొచ్చు. కొన్ని టన్నెల్లు పైపులైనా అయ్యుండొచ్చు. ఏదిచ్చినా రైటే. ఇది రైటే. నెక్స్ట్ అన్ని టన్నెల్లు హోసులు. అన్ని టన్నెల్లు హోసులు అంటే బయట నుంచి లోపలికొస్తున్నాడు అనంటే కొన్ని టన్నెల్లు హోసులు మాత్రమే రైట్ అయితది. అది తప్ప వేరేది ఏదిచ్చినా రైటే. రాంగే. సరే. ఇప్పుడు అన్ని టన్నెల్లు హోసులు బయట నుంచి లోపలికొచ్చాడు. సమ్ము మాత్రమే ఉండాలి గదా! వీడు ఇచ్చిండేది అన్ని. అన్ని అంటే రాంగ్. ఓన్లీ సమ్ టన్నెల్స్ ఆర్ హోసులు. కొన్ని టన్నెల్లు హోసులు అనంటే రైట్ అయ్యేది. కానీ అన్ని టన్నెల్లు హోసులు అన్నాడు కాబట్టి ఇది రాంగ్. ఓన్లీ 1 ఫాలోస్ అన్నమాట. అందుకే చూడు ఈడ తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుంది. అదనమాట. నెక్స్ట్ క్వెషన్ అన్న. ఇక్కడ ఉత్తరాభిముఖంగా ఉన్న 47 మంది విద్యార్థుల వరుసలో నేహ కుడి చివరి నుండి 21వ స్థానంలో. అంటే ఇక్కడి నుంచి 21వ పొజిషన్‌లో ఉందామె. ఎవరు? నేహ. నేహాకు ఎడమ వైపున 8వ స్థానంలో. ఉత్తరాభిముఖంగా కదా! సో, ఇక్కడి నుంచి ఇక్కడ ఫేస్ చేస్తుందంటే ఆమెకి లెఫ్ట్ ఇదేగా. ఇక్కడి నుంచి మళ్ళీ 8 ప్లేసవ స్థానంలో కింజల్ ఉన్నాడు. ఎంత? 8. 8 అంటే ఎట్లా సార్ అంటే 21+8 ఎంత నాన్న? 29థ్ పొజిషన్‌లో ఇండైరెక్ట్‌గా కుడి చివరి నుండి 29థ్ పొజిషన్‌లో కింజా ఉన్నాడు అని మనకి ఇండైరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చుకోవచ్చు. వాడు అడిగిందేంది? వరుసకి ఎడమ చివరి నుండి కింజల్ యొక్క స్థానం ఏంటి అన్నాడు. అంటే ఈ ఎడమ నుంచి ఇదే కింజల్ స్థానము ఎడమ చివరి నుంచి ఏమి అని అడిగాడు. అంటే ఇదే పొజిషన్ గురించే ఎడమ చివరి నుంచి అడుగుతున్నాడు. అదేం సార్ నాకిక్కడ ఎంతమంది ఉన్నారో తెలీదు గదా! అంటే యెస్ నీకు తెలీదు. కానీ 47 అనేది టోటల్ అని తెలుసుగా. 27లో నుంచి నీకు ఇక్కడ 29 29 రిమూవ్ చేస్తే ఇక్కడ దాకా వస్తది. కానీ నీకు ఆ పొజిషన్ రాదు గదా! కాబట్టి 28 రిమూవ్ చెయి. 28 రిమూవ్ చేస్తే వాడు లెఫ్ట్ నుంచి పొజిషన్ వస్తది. 15లో 8 పోతే 9, 3లో 2 పోతే 1. దట్స్ ఇట్. 19థ్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్. అదేం సార్ అట్లా చేస్తావు? నేను 29 తీసేస్తాను అనంటే తీసేయి. 47 నుంచి ఎంత? 29 తీసేస్తే 18 వస్తది. అదేంది 18 వచ్చింది అనంటే నువ్వు ఆ పొజిషన్ ఇంక్లూడ్ తీసేసినావు. కానీ వాడు ఇంక్లూడ్ ఆ పొజిషన్‌నే అడుగుతున్నాడు. నువ్వు ఇప్పుడు ఈ పొజిషన్ ఉంది. ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి. ఈ పొజిషన్ ఇక్కడి దాకా తీసేసావు రైట్ సైడ్ నుంచి. నాకేం కావాలా? ఆ పొజిషన్‌తో సహా కావాలి. అంటే ఆ పొజిషన్ తీసేస్తే ఇక్కడి దాకే కదా వచ్చేది. నాకు ఆ పొజిషన్స్‌తో కూడా కావాలంటే +1 యాడ్ చేయాల్సిందే కదా! సో, +1 యాడ్ చేయి. 19 అంతే. ఎలా చేసినా వస్తది. కానీ నేను ఇక్కడ 29 ఉన్నప్పుడే నేను ఒకటి తీసేసి 28 పెడితే నీకు 19 ఈజీగా వచ్చేస్తుంది. ఆ విధంగా. నెక్స్ట్ క్వెషన్ ఏబీసీడీఈ అనే కేంద్రానికి అభిముఖంగా ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారు 6 మంది. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. వీళ్ళు 6 మంది కేంద్రానికి అభిముఖంగా కూర్చున్నారు. డి అనే వ్యక్తి బికి ఎడమ వైపున రెండవ స్థానంలో, బికి ఎడమ వైపున రెండవ స్థానంలో డి, బికి ఎడమ వైపున రెండవ స్థానంలో డి, ఈ అనే వ్యక్తి ఎఫ్‌కి కుడి వైపున రెండవ స్థానంలో, ఎఫ్‌కి కుడి వైపున రెండవ స్థానంలో ఎవరు? ఏ. నెక్స్ట్
సి అనే వ్యక్తి డికి తక్షణమే కుడివైపున సి కూర్చున్నాడు. అయితే వాడు అడుగుతాండేది ఎవరిని? ఇక్కడ చూడు ఎఫ్‌కి రైట్‌లో ఈ రావాలి. అలా అయినా తీసుకోవచ్చు లేదా ఈకి లెఫ్ట్‌లో ఎఫ్ అయినా రావాలి. నేను ఎఫ్ ఇక్కడ పెడతా, రైట్‌లో ఈ ఇక్కడొస్తాడు. రైట్ సరిపోద్ది. లేదు అనంటే ఈ ఇక్కడ పెడతా, లెఫ్ట్‌లో ఎఫ్ రావాలంటే కష్టమైపోద్ది గదా! చూడు ఈడ చూపిస్తా నీకు. ఈడ ఈ పెట్టానే అనుకో, నీకు లెఫ్ట్‌లో ఎఫ్ రావాలా. ఆల్రెడీ ఫిల్ ఎస్ అనేది. కాబట్టి ఈ బొమ్మ రాంగ్ అవుద్ది. లేదు నేను ఇక్కడ పెడతా ఎఫ్ అనంటే, ఎఫ్‌కి రైట్ నుంచి ఒక ప్లేస్ వదిలి ఈ ఇలా రావాలి. ఈ కండిషన్ చూడండి. అప్పుడు మిగిలిందెవడు? ఏ గాడు మిగిలినాడు. ఏ గాడు ఈ ప్లేస్‌లో వస్తాడు. వాడు అడిగిందేంటి? ఏకి తక్షణమే ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు? ఏకి తక్షణమే ఎడమ వైపున. ఏకి ఇది రైట్ అవుద్ది. ఇది లెఫ్ట్ అవుద్ది. వాడు అడిగింది లెఫ్ట్ సైడ్ కదా! సో, ఎఫ్ అనేవాడు. తక్షణమే ఎవరు? ఎఫ్. ఇది లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ చూడు ప్రతి దానికి తక్షణమే ముందు ఒక బేసి సంఖ్య, ఒక బేసి సంఖ్య, ఒక బేసి సంఖ్య. అబ్బా! ఏమిరా ఇది? ఒక బేసి సంఖ్య తక్షణమే తరువాత ఒక సరి సంఖ్య ఉండేటువంటి సరి సంఖ్యలు. అంటే సరి మధ్యలో, తర్వాత సరి తర్వాత, తక్షణమే తరువాత, తక్షణమే ముందు బేసి. బేసి. విచ్ మీన్స్ ఆడు, ఈవెన్ ఇలా రావాలి. సో, నేను ఈ 2 ఈవెన్ టార్గెట్ పెడితే నాకు ఈజీ అవుద్ది. సో దట్ 2 ఈవెనే కానీ ముందు ఆడుండాల. ఇది రాంగ్. 2 ఈవెనే కానీ ముందు ఆడుండాల. ఇది నెక్స్ట్ ఈవెన్ 2 ఈవెన్ ఎక్కడ 2 ఈవెన్? యెస్ ఇక్కడ ఉంది చూడు 7, 6, 8 2, 7, 6, 8 ఆడు, ఈవెన్ అట్లా. ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ 2 ఈవెన్ ఎక్కడున్నాయి? ఈవెన్ లేవు. ఇదొక్కటే ఆన్సర్. 7, 6, 8, 8 ఇదొక్కటే రైటా? ఇంక వేరే ఎక్కడ లేవు 2 ఈవెన్. అట్లా టార్గెట్ 2 ఈవెన్ పెట్టుకుంటే ఈజీ అవుద్ది. లేదా ఆడ్ ఈవెన్ పెట్టుకున్నా ఈజీ అవుద్ది. అట్లా నువ్వు ఏదైనా 2 మాత్రమే టార్గెట్ పెడితే ఈజీగా దొరుకుద్ది. సో దట్ అట్లా. నెక్స్ట్ ఇది ఏంటి? ఆడ్ అండ్ నాట్. ఈ మూడిట్లో ఒకటి ఆడ్ ఉంటది. అది ఏందో కనుక్కో. ఆర్ అంటే 18, ఎన్ అంటే 14 -4 అయింది. నెక్స్ట్ టీ అంటే 20, 13 -7 అయింది. -4, -7 10, 6 -4 నెక్స్ట్ 12, 5 -7 4, 0 ఆర్ 26 -4 ఎఫ్ 6 -7 25 అంతే కదా! 25 గాని ఆర్ -1 గాని -7 నెక్స్ట్ ఈ -4 1 ఇది రైటే. కానీ -7 అంటే 0 గాని 26 గాని విచ్ మీన్స్ జెడ్ రావాలి. కానీ ఆడొచ్చింది బి. కాబట్టి ఇదే రాంగ్. ఇది రాంగ్ అంటే ఇదే ఆడ్ అండ్ ఔట్ కాబట్టి మనకు ఆడ్ అండ్ ఔట్ కాబట్టి అదే రైట్ అవుద్ది. అర్థమైందా? నెక్స్ట్ క్వెషన్ అన్న. ఒక నిర్దిష్ట కోడ్ గాచ్‌లో పిగ్ ఇష్యూ నాడు, లవ్ నాట్ న్యూస్. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాడ్ కామన్ ఉంది. ఇక్కడ నాడు కామన్ ఉంది. అని కోడ్ చేస్తారు. ఇచ్చిన భాషలో నాడుని ఎలా కోడ్ చేస్తారు? వాడు అడిగింది నాడే. అంటే రెండిట్లో కామన్ ఉండాలి. సీడీ కామన్ ఉందా? సీడీ ఉందా? లేదు. 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 కాబట్టి సీడీ కొట్టేయి. హెచ్ఎక్స్ కామన్ ఉందా? విఎన్ సారీ విఎన్ కాదు. విఏ కాదు. హెచ్ఎక్స్ ఎస్ ఇక్కడ ఉంది. హెచ్ఎక్స్ ఇక్కడ కూడా ఉంది. విచ్ మీన్స్ నాడ్‌కి కోడ్ ఏంటి అని అంటే హెచ్ఎక్స్. రెండిట్లో కామన్ ఉంది కాబట్టి. దట్స్ ఇట్. నెక్స్ట్ అమ్మా. 639 ప్లస్ అంటే డివైడెడ్ బై ఎంత? 9 ఇంటూ ఇంటూ అనంటే మైనస్ 6 మైనస్ అనంటే ఇంటూ 44 డివైడెడ్ బై అంటే ప్లస్ ఎంత? 217
సరే ఫస్ట్ బ్రాకెట్ ఉందా లేదా? హాఫ్ ఉందా లేదా? డివిజన్ చేసి 9 ఒక అట్ల 9 ఏళ్ళు 63 9 ఒక అట్ల అంటే 71 మైనస్ 6 నాళ్ళ మల్టిప్లికేషన్ నెక్స్ట్ 6 నాళ్ళ 24 6 నాళ్ళు 24 ఇదొక 2 26 నెక్స్ట్ ప్లస్ 279 మీకు 279 బిగ్ నెంబర్ 264 తక్కువ అంటే 279లో నుంచి 264 పోతే ఎంత? 9లో నుంచి 4 పోతే 5 7లో నుంచి 6 పోతే 1 ఎంత? ప్లస్ సింబలే కదా వేయాల్సింది ప్లస్ పెద్దది కాబట్టి నెక్స్ట్ 71 ఈ 71 ప్లస్ 15 ఎంత అవుద్ది? 86 అవుద్ది. 86 ఇస్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇచ్చిన ప్రకటనలు మరియు ఇదే సేమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇందాక చెప్పిన కండిషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని దానిమ్మ పండ్లు పీచు పండ్లు. కొన్ని దానిమ్మ పీచు అంటే దీనికి కన్క్లూజన్స్ ఏమై ఉండాలా? కొన్ని దానిమ్మ పళ్ళు పీచు పండ్లైనా రైటే, కొన్ని పీచు పండ్లు దానిమ్మ పండ్లైనా రైటే. అవి 2 తప్ప వేరేది ఏది ఇచ్చినా రాంగే. కొన్ని పీచు పండ్లు నిమ్మకాయలు, కొన్ని పీచు పండ్లు నిమ్మకాయలు. ఇక్కడ చూడు కొన్ని పీచు పళ్ళు నిమ్మకాయలు సేమ్ అంతే. కొన్ని పీచు పళ్ళైనా రైటే, కొన్ని నిమ్మకాయలు పీచులైనా రైటే. కానీ కొన్ని దానిమ్మ నిమ్మ అంటే ఏమనేది కాన్సెప్ట్. చెప్తాను అది కూడా. నెక్స్ట్ అన్ని నిమ్మకాయలు అంజూర పండ్లు. అన్ని నిమ్మకాయలు అంజూర పండ్లు. కన్క్లూజన్స్‌కి వెళ్ళిపోదాం. కొన్ని పీచు పండ్లు అంజూర పండ్లు, కొన్ని పీచు పండ్లు అంజూర పండ్లు. ఇది సమ్ రిలేషనే కదా అడిగింది. కొన్ని పీచు పండ్లు అంజూరు అయినా రైటే, కొన్ని అంజూరు పీచు పండ్లు అయినా రైటే. సో వాడు అడిగింది కొన్ని పీచు పండ్లు అంజూరు రైటే. కొన్ని దానిమ్మ పండ్లు అంజూరు, కొన్ని దానిమ్మ పండ్లు అంజూరు. అసలు దీనికి సంబంధం ఉందా? సంబంధం లేదు కాబట్టి తప్పు అని చెప్పు. కాన్సే అని చెప్పాలి. అదే సార్ కాన్సే ఎందుకు? కాన్సే ఇలా ఇచ్చినప్పుడు 2 కాన్స్ అయితేనే వి నీడ్ టు చెక్ ఎయిదర్ ఆప్షన్‌కే. కానీ ఒకటి ఇచ్చాడు కాబట్టి ఓన్లీ 1 మాత్రమే ఆన్సర్ ఇస్తుంది. కాన్సెల్ గురించి ఒకసారి చెప్తాను చూడండి. దానిమ్మ, నిమ్మ సంబంధం ఉందా? లేదు. కాన్సే. దానిమ్మ, నిమ్మ లేదా దానిమ్మ, అంజూరు సంబంధం ఉందా? లేదు. కాన్సే. ఇలా 2 కాన్సేలు వచ్చినప్పుడు ఏం చేయాలి? అదే సార్ సంబంధం లేదు కదా రాంగ్ ఏస్తాను అనంటే చెప్తా. ఇలా రాంగ్ ఏసినావనుకో నెయిదర్ ఆప్షన్‌కి వెళ్ళిపోతుంది. అవునా? కాదా? అదే కాన్సెల్ ఏసినావనుకో చెక్ చేయాలి. ఇలా 2 వచ్చినప్పుడు మాత్రమే చెక్ చేయాలి. అలా వచ్చినప్పుడు సమ్ము నో ఒకటి కండిషన్. 2 సమ్ము సమ్ నాట్ రెండో కండిషన్. సమ్ము సమ్ నాట్ రెండో కండిషన్. మూడోది ఆలు సమ్ నాట్. ఈ విధంగా ఈ 3 కండిషన్లు వచ్చినప్పుడు మాత్రము ఏమవుతది? ఎయిదర్ ఆప్షన్ పెట్టుకోవాలి. అప్పుడు నెయిదర్ పెడితే నీది క్వెషన్ పోతది. ఎయిదర్ వస్తే రైట్ అయిద్ది. ఆ విధంగా. ఇప్పుడు చెప్తా చూడు. ఇలా కన్క్లూజన్స్ ఎలా సార్ అని నేను చెప్పేదేనంటే ఈ సమ్ము నో ఉంది కదా! ఈ సమ్ము నోని తీసుకొని ఇప్పుడు దానిమ్మ, పీచు, నిమ్మ ఈ 3 వచ్చాయి కదా! ఇవి కలుపుదాము. సమ్ము కదా! ఇప్పుడు దానిమ్మకి, నిమ్మకి ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం లేదు. కన్క్లూజన్స్ ఏమై ఉండాలంటే కొన్ని దానిమ్మ, నిమ్మ పళ్ళు. కొన్ని దానిమ్మ పళ్ళు, నిమ్మ పండ్లు అంటే కాన్సేనే కదా! చెప్పలేం కదా! ఓకే. నెక్స్ట్ కొన్ని దానిమ్మ పండ్లు ఛీ! ఏ దానిమ్మ పండు నిమ్మ కాదు. అదొకటి. ఇప్పుడు ఇది సమ్ము దానిమ్మ పండ్లు నిమ్మకాయలు, కొన్ని దానిమ్మ పండ్లు నిమ్మకాయలు, ఏ దానిమ్మ నిమ్మ కాదు. లేదా ఏ నిమ్మ దానిమ్మ కాదు. అంటే ఎలిమెంట్స్ సమ్ము నో వచ్చిందా? సమ్ము నో వచ్చింది. యెస్ సమ్ము నో వచ్చింది. విచ్ మీన్స్ నెయిదర్ కాదు. అదే నువ్వు ఇక్కడ రాంగ్ చేసుకున్నావనుకో డైరెక్ట్ నెయిదర్‌కి పోతావు. నువ్వు చెక్ చేసి ఎయిదర్ ఎప్పుడు పెట్టేది? ఎయిదర్ దానికి రైట్ ఆన్సర్. నువ్వు నెయిదర్ పెడితే మార్క్ పోతుంది కదా! అదే అన్నమాట. ఇది సేమ్ అట్లనే. ఈడ సమ్ము కొన్ని దానిమ్మ నిమ్మ, కొన్ని దానిమ్మ పండ్లు నిమ్మ కాదు. అప్పుడు సమ్ము సమ్ నాట్. అన్ని దానిమ్మలు నిమ్మ, ఏ దానిమ్మ నిమ్మ కాదు. అప్పుడు ఆలు సమ్ నాట్. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకొని ఆన్సర్ చేయాల్సొస్తది. మేబీ ఇంక శిలాజం ఆల్మోస్ట్ ఫస్ట్ 2 కండిషన్‌లు, ఈడ 2 కండిషన్‌లు. మొత్తం అంతా అయిపోయింది. బాగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం నేను శిలాజం చెప్పేసాను. నెక్స్ట్ క్వెషన్‌లొచ్చినప్పుడు ఇంకా ఇంత డీటెయిల్‌గా చెప్పనన్నమాట. బి, డి +2, +2, +2, +2 జేతో స్టార్ట్ అవ్వాలి. కేతో స్టార్ట్ అయింది. ఎల్‌తో స్టార్ట్ అయింది. కేతో స్టార్ట్ అయింది. జేతో స్టార్ట్ అయింది. ఇది రైట్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ నాన్న. పీక్యూఆర్ఎస్‌టీయు ఉత్తరాభిముఖంగా కేంద్రానికి కూర్చున్నారు. కేంద్రం వైపు కూర్చున్నారు. ఎంతమంది? 3, 6. 1, 2, 3, 4, 5, 6.
1, 2, 3, 4, 5, 6. చూడండి కూర్చున్నారు. యు అనే వ్యక్తి ఆర్‌కి ఎడమ వైపున రెండవ స్థానంలో కూర్చున్నారు. యు అనే వ్యక్తి ఆర్‌కి ఎడమ వైపున రెండవ స్థానంలో కూర్చున్నారు. యు అనే వ్యక్తి ఆర్‌కి కుడి వైపున ఎడమ వైపున కాదన్నా కుడి వైపున అంటే ఇక్కడొస్తాడు. ఇక్కడొస్తాడు. ఇదే చూడు మిస్టేక్ చేయడం అంటే. అంతేలే. కుడివైపున కుడివైపున రెండవ స్థానంలో కూర్చున్నాడు. క్యూ అనే వ్యక్తి ఎస్‌కి ఎడమ వైపున క్యూ అనే వ్యక్తి ఎస్‌కి ఎడమ వైపున. ఈ తెలుగుతో వచ్చింది తిప్పలే ఇది. అదే ఇంగ్లీష్ అయితే డైరెక్ట్ ఇస్తాడు. క్యూ అనే వ్యక్తి ఎస్‌కి ఎడమ వైపున రెండవ స్థానంలో. చూడు క్యూ అనే వ్యక్తి ఎస్‌కి ఎస్‌కి ఎడమ వైపున రెండో స్థానం. క్యూ అనే వ్యక్తి ఎస్‌కి ఎడమ వైపున రెండో స్థానంలో కూర్చున్నాడు. ఇప్పుడు పి అనే వ్యక్తి క్యూకి తక్షణమే ఎడమ వైపున కూర్చున్నాడు. పి అనే వ్యక్తి క్యూకి తక్షణమే ఎడమ వైపున అంటే ఇలా పీక్యూ ఇలా రావాలి మనకి. అన్నాడు టీకి తక్షణమే ఎడమ డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాడు. ఏమో ఇక్కడ చూసుకోండి ఈ కండిషన్స్ అప్లై చేయాలి ఇప్పుడు మనం. అంటే మనకి పీక్యూ గ్యాప్ ఎస్ ఇక్కడే వస్తుంది చూడు. పీక్యూ గ్యాప్ ఎస్ రాదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకి వెంబడే ఈ పీక్యూ క్లాసెస్ అంటే రెండు వెంబడే ఉండాలి. ఒకటి ఈడ ఉంది చూడండి ఇక్కడ వేసుకుంటా పీక్యూ, ఇంకొకటి ఇక్కడ ఉంది పీ. ఈ లెఫ్ట్ అవుద్ది, పీకి రైట్ లో క్యూ రావాలి. పీకి రైట్ లో క్యూ రావాలి ఈ విధంగా అనమాట. పీక్యూ గ్యాప్ పెట్టి ఎస్ రావాలి. వచ్చిందా? రాలేదు. పీక్యూ గ్యాప్ పెట్టి ఎస్ రావాలి. వచ్చిందిగా. ఇంకా మిగిలిండే ప్లేస్ ఎవరు? ఇది రాగానే అందుకే రెండు బొమ్మలు వేసుకోవాలనేది. ఇంకా రెండు బొమ్మలు వేసుకున్నాం కాబట్టి ఇది ఈజీ అయిపోయింది. పీక్యూ గ్యాప్ ఎస్ వచ్చింది. ఇంకా మిగిలింది ఎవడు? టీ గాడు. వాడు అడిగింది ఏంటి? టీకి తక్షణమే ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు? లెఫ్ట్ అంటే ఎవడు వానికి? ఇదేగా. మనకి రైట్ అంటే వాడికి లెఫ్ట్ ఇదేగా. అంటే యూ కూర్చున్నాడు. అది రైట్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. ఓ మై గాడ్, లెంత్ భారీ పెరిగిపోయింది ఈరోజు. శిలాలిజం చెప్పడం వల్ల ఎక్కువైపోయింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లవ్ క్వశ్చన్ కి 2436 కోడ్, వేలీకి 3245. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నీకు ఇక్కడ 3 లెటర్స్ కామన్ ఉన్నాయి. విఎల్ఈ చూడండి. విఎల్ఈ కామన్ ఉన్నాయి. విఎల్ఈ కామన్ ఉన్నాయి. సో ఆ విధంగా లెటర్స్ లో కూడా సేమ్ మూడు లెటర్స్ కామన్ ఉంటాయి. 3 3 2 2 4. సో విచ్ మీన్స్ మిగిలింది ఎవడు? ఓ ఈజ్ ఈక్వల్ టు 6. అండ్ ఇక్కడ మిగిలింది ఎవడు? వి ఈజ్ ఈక్వల్ టు ఏ కదా. వి కట్టే కదా ఇక్కడ. సరే ఏ ఈజ్ ఈక్వల్ టు 5. మనకి ఏ కోడ్ అడిగితే అది ఆన్సర్ చేయాలి. ఏది ఏకి కల కోడ్ అడిగాలి. ఏ కంటే ఏంటి? 5 ఎక్కడ ఉంది? ఇది రైట్. ఒకవేళ ఓకి అడిగితే 6 అనమాట. చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. లెంతీ అయిపోయాము. ఓకే. ఒక నిర్దిష్ట మార్గంలో డి అంటే 4 + 4 8 + 4 వచ్చింది. జి అంటే 7 14 అంటే అగైన్ +7 6 +4 +12 +4 +7 రావాలి. జెడ్ అంటే 0 + 7 7 సో అది +7 ఇది వచ్చింది. +4 +7 +4 +7 ఇక్కడ చూడు 20 +4 24 ఐఏ 9 +7 16 16 రైట్. 8 + 4 12 రైట్. 2 +7 ఐ రైట్. ఈ విధంగా అనమాట. +4 +7 వచ్చింది. +4 F+4 10 అంటే ఎవరు? జేతో స్టార్ట్ అవ్వాలి. అన్ని జేతోనే స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ చూడండి లాస్ట్ లెటర్ కొంచెం హార్డ్‌గా ఉంది కదా. సో దట్ మనకు ఆ లాస్ట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇలాగా మనం చూసుకోవాలి ఆప్షన్స్. సో లాస్ట్ టార్గెట్ పెట్టు. W+7 23 + 7 దట్ ఈస్ ఈక్వల్ టు 30. 30 - 26 దట్ ఈస్ ఈక్వల్ టు 4. 4 అంటే ఎవరు? డి అనే లెటర్‌తో ఎండ్ అవ్వాలి. డి లెటర్‌తో ఎండ్ అయింది ఎవడు? ఒకటే. ఈ విధంగా మనము ఆప్షన్స్‌ని బట్టి మనము ఆన్సర్ చేయాలి. దానికే మనకి టైం మిగులుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడు. ఆప్షన్లు చూడు. జెడ్, ఏ, బి, జెడ్. ఓకే.
రెండు రెండు లెటర్ ఫస్ట్ది జేజే. ఓకే, చూద్దాం. ఫస్ట్ది లాస్ట్ది చెక్ చేయండి, తొందరగా దొరుకుతుంది. బి +2 +2 +2 లాస్ట్ది +2 అంతేలే. ఇంకేం లే, ఫస్ట్ది +2నే. ఫస్ట్ది H+2 అంటే జేతో, లాస్ట్ది Y+2 అంటే ఏతో. జే ఏతో ఎండ్ అవ్వాలి, జేతో స్టార్ట్ అవ్వాలి, ఏతో ఎండ్ అవ్వాలి. ఇదే రైట్. జేతో స్టార్ట్ అయింది, ఏతో ఎండ్ అవ్వాలి. జేతో స్టార్ట్ అవ్వాలి, ఏ స్టార్ట్ అవ్వలే కదా. జేతో స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అవ్వలే కదా. సో ఆ విధంగా అనమాట. ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి, అది స్మార్ట్ వే. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇవ్వబడిన శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో ఏం రావాలి? చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. 5 15 2 30 15 4 60. నో, రాంగ్. సో డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. 5 10 ఎంత? 5 10 15. ఎస్, 10 గ్యాప్ ఉంది. 15కి 26 గ్యాప్ ఎంత? 6లో 5 పోతే 1, 2లో 1 పోతే 1. ఎస్, 6లో 5 పోతే 1, 2లో 1 పోతే 1. 11 గ్యాప్. నెక్స్ట్ 12 వచ్చిందా గ్యాప్ చూద్దాం. 30 36 38. ఎస్ రైట్, 12 గ్యాప్. నెక్స్ట్ 13 గ్యాప్. 40 48 51. ఎస్. నెక్స్ట్ 14 గ్యాప్ రాలి. ఎంతకి? 51కి 14 యాడ్ చేస్తే 65. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ప్రతి దానికి తక్షణమే ముందు ఒకసారి సంఖ్య ఈవెను, మరియు తక్షణమే తర్వాత ఒకసారి సంఖ్య మళ్ళీ ఈవెనే ఉండేటువంటి బేసి సంఖ్యలు ఆడ్. ఈవెన్ ఆడ్ ఈవెన్ రావాలి. ఈవెను ఆడు ఈవెన్ లేదుగా, ఇది వచ్చేసాయి. ఈవెన్తో స్టార్ట్ అవ్వాలి కాదు, ఈవెన్తో స్టార్ట్ అవ్వాలి. ఈవెన్తో స్టార్ట్ అయింది కానీ ఆడ్ లేదుగా. ఈవెన్తో స్టార్ట్ అయింది, ఆడు ఉంది కానీ ఈవెన్ లేదుగా. ఈవెన్తో స్టార్ట్ అవ్వాలి, ఈవెన్తో స్టార్ట్ అవ్వాలి, ఈవెన్తో స్టార్ట్ అవ్వాలి. ఈవెన్ 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 ఈవెన్తో స్టార్ట్ అయింది, ఆడు ఉంది, ఈవెన్ లేదు. ఈవెన్తో స్టార్ట్, ఈవెన్తో స్టార్ట్, ఈవెన్తో స్టార్ట్, ఆడుంది, ఈవెన్ లేదు. ఈవెన్ లేదు, ఈవెన్ ఈవెన్ ఉంది, ఈవెన్ తర్వాత ఆడు ఉండాలి కాబట్టి రాంగ్. ఈవెన్ ఆడు ఈవెన్. ఎస్, 6 7 6 ఇస్ ద రైట్ ఆన్సర్. 6 7 6. నెక్స్ట్ 6 7 6 అయిపోయింది. నెక్స్ట్ 6 అయిపోయింది, ఈవెన్తో స్టార్ట్ అవ్వాలి. 6 3 కానీ ఇక్కడ ఈవెన్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. 3 కాదు, 7 కాదు, ఈవెనే ఆడే కానీ ఇంకో ఈవెన్ ఉండాలిగా. ఈడ ఈవెన్ లేదుగా, ఇక్కడితోనే ఎండ్ అయిపోయిందిగా కాబట్టి రాదు, కౌంట్ లేక రాదు. అదే సార్ నేను టాలీ చేస్తాను, ఇక్కడ 6 ఉంది కదా స్టార్టింగ్లో, నేను రిపిటేషన్ తీసుకుంటా, ఈవెను ఆడు ఈవెన్ వచ్చింది కదా సార్ అంటే అలా కుదరదమ్మా, రిపిటేషన్ తీసుకోకూడదు. సో విచ్ మీన్స్ ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే 4 9 మళ్ళీ రిపిటేషన్తో 6 స్టార్ట్ అవుతుంది కదా. సో నేను 4 9 6 తీసుకుంటా అంటే అది రాంగ్ అవుతుంది, ఎందుకంటే రిపిటేషన్ నాట్ అలౌడ్. వాడు అన్నాడు కదా ఎడమ నుండి కుడికి, మళ్ళీ రిపిటేషన్ తీసుకోవద్దు. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇంత పెద్ద క్వశ్చన్లో చూసి మీరు అస్సలు భయపడకండి. పాయింట్ ఏ నుండి ప్రారంభమయ్యాడు, పాయింట్ ఏ నుండి ప్రారంభమయ్యి పాయింట్ ఏ నుండి ప్రారంభమై ఉత్తరం వైపు 12 పోయినాడు. తరువాత అతను కుడివైపుకి తిరిగి 6 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి, ఇప్పుడు కుడివైపు తిరిగాడు. కుడివైపు అంటే ఇక్కడేగా, 6 డ్రైవ్ చేశాడు, కుడివైపు తిరిగి 6, మళ్ళీ కుడివైపు తిరిగి 16, మళ్ళీ కుడివైపు తిరిగి 16 అంటే ఇక్కడేగా. ఇక్కడ దాకా 12, ఇక్కడ రీచ్ అయ్యాడు, మళ్ళీ 4, మొత్తం 16. కుడివైపు తిరిగి 16 డ్రైవ్ చేశాడు, మళ్ళీ కుడివైపు తిరిగి 8, మళ్ళీ కుడివైపు అంటే ఇదేగా వాడికి. ఇక్కడ నుంచి కుడివైపుకి తిరిగి ఎంత? 8. ఇక్కడ దాకా 6, ఇక్కడ దాకా 2, మొత్తం 8. ఇది చివరిగా కుడివైపు తిరిగి మళ్ళీ 4, మళ్ళీ 4, ఇక్కడ దాకా ఎగ్జాక్ట్గా రీచ్ అయిపోయాడు. పాయింట్ పి వద్ద అవుతాడు. ఇది పాయింట్ పి. ఇక్కడ చూడు, అబ్జర్వ్ చేయి, ఇది పాయింట్ పి, ఇది పాయింట్ ఏ. వాడు అన్నాడు పి ఆగుతాడు, పాయింట్ ఏని మళ్ళీ చేరుకోవడానికి అతను ఎంత దూరం. ఇక్కడ నుంచి పాయింట్ ఏని చేరుకోవాలంట వాడు, అంటే కుడివైపు వెళ్ళాలి. కుడివైపు వెళ్తున్నాడు అని అంటే ఈస్ట్ సైడ్ వెళ్తున్నాడు, తూర్పు వైపు వెళ్తున్నాడు. తూర్పు వైపు వెళ్తున్నాడు, తూర్పు ఇది రాంగు, ఇది రాంగు. తూర్పు వైపు వెళ్తున్నాడు, ఎన్ని కిలోమీటర్ వెళ్ళాలి?
2 కిలోమీటర్స్. ఈ 2నే కదా కవర్ చేయాల్సింది వాడు. ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఈ 2నే కదా కవర్ చేయాల్సింది. అంటే తూర్పు వైపు 2 కిలోమీటర్స్. 3 రాంగ్. 2 కిలోమీటర్స్ రైట్. ఈ విధంగా లెక్కేయాలి. నెక్స్ట్ 67వ క్వెషన్ అన్న. 67వ క్వెషన్‌కెళ్తే ప్రతి దానికి తక్షణమే ముందు ఒక బేసి అంకె మరియు తక్షణమే తరువాత ఒక సరి సంఖ్య ఉండేటువంటి బేసి సంఖ్యలు. మళ్ళీ ఆడ్. సో విచ్ మీన్స్ ఆడ్, ఈవెన్. 2 ఆడులు టార్గెట్. ఈవెన్ నో. 2 ఆడులు ఓకే. మళ్ళీ ఈవెన్ ఉండాలి. కాదు. 2 ఆడులు ఓకే. ఈవెన్. యెస్. ఇది చూడు 178 ఈస్ ద రైట్ ఆన్సర్. 178. ఆడు, ఈవెన్. నెక్స్ట్ చూడు. 2 ఆడులు ఉండాలి. ఒక ఈవెన్ ఉంది. రాంగ్. ఈవెన్ రాంగ్. 2 ఆడులు రాంగ్. 2 ఆడులు. 2 ఆడులు. ఈవెన్ కాదు. ఒక ఆడే. ఈవెన్ కాదు. ఆ 2 ఆడులు కానీ ఈవెన్ ఉండాలి. ఇది కూడా రాంగే. 2 ఆడులు ఈవెన్. యెస్. ఇది చూడు 332. నెక్స్ట్ 2 ఆడులు ఉండాలి. 2 ఆడులు ఉండాలి. 2 ఆడులు ఉండాలి. ఒక ఈవెన్. యెస్. ఇది రైటే. 7, 9, 8 మొత్తం 3 ఉన్నాయి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 14, 20 అంటే +6. 10 పి అంటే 16 మళ్ళీ 6 యు +6 అంతే కదా. 15కు 21 గ్యాప్ ఎంత 6. మళ్ళీ 6 రే కరెక్ట్. అంటే అన్ని +6లు వచ్చినాయి. చూడు +6 6 +6 యు +6 అన్ని +6లే. +6 అంతే. ఇప్పుడు నీకు కావాల్సింది ఆర్ఎన్ఎస్క్యూ. ఆర్ఎన్ఎస్క్యూ +6 అంటే ఎంత నాన్న? 18 + 6 24 అంటే ఎక్స్‌తో స్టార్ట్ అవ్వాలి. అంతే కదా. నెక్స్ట్ అంటే ఎక్స్‌తో స్టార్ట్ అవ్వాలంటే ఇది రాంగే. ఇది రాంగే. నెక్స్ట్ n+6 అంటే 14 ఒక 6 20 అంటే ఎక్స్ టీతో స్టార్ట్ అవ్వాలి. +6 20 25 అంటే వై +6 క్యూకి ఎక్కడ ఉంది చూడు. డైరెక్ట్ మళ్ళీ యాడ్ చేస్తావా? చెయ్యి చేతలే. +6 ఇక్కడ ఒక 3 20 23 అంటే డబ్ల్యూ. XTYW ఈజ్ అవర్ ఆన్సర్. XTYW ఈజ్ అవర్ ఆన్సర్. XTYW ఎక్కడుంది? XTYW. దట్స్ ఇట్. XTYW ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ. సింపుల్. ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం టైం పడుతుంది నాకైతే. కానీ చూడు +4 వచ్చింది. అవుతుందా ఇది గ్యాప్? ఇక్కడ 4 ఉంది. ఇది సాటిస్ఫైడ్. ఇక్కడ నుంచి ఇక్కడికి చూద్దాం. 55కి 71కి ఎంత ఉంది గ్యాప్? ఒక పని చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ తీద్దాం గ్యాప్. ఇలా అయినా తీయచ్చు, ఇలా అయినా తీయచ్చులే. ఇలా తీద్దాం. దగ్గర ఉంది కాబట్టి 60 అనుకుంటా. ఇది 70 అనుకుంటా. ఇక్కడ ఒకటి ఎక్కువ ఉంది. ఇక్కడ సో 10. ఇక్కడ ఒకటి ఎక్కువ, ఇక్కడ ఒకటి తక్కువ. 12 అంతేనా? ఒకటి యాడ్ చేశా 60 అయ్యింది. నెక్స్ట్ 11 అంటే 12. ఇక్కడ 12 గ్యాప్ ఉంది. 85కి 97కి కూడా 12 చూద్దాం. 9లో 5 2 ఓకే. సాటిస్ఫైడ్ అమ్మా. థర్డ్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్కి థర్డ్ నెంబర్కి గ్యాప్ ఏమో ఉండాలి. అది +4 నుంచి సరే ఇక్కడ చూద్దాం. థర్డ్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్కి వచ్చేలాగా +4 జరగాలి. ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్కి పోయాక +12 జరగాలి. ఇలా ఏది వర్కౌట్ అవుతుందో చూడు. లాస్ట్ నుంచి +2కి +4 అంటే 120 కానీ 121 ఉంది రాంగ్. లాస్ట్ నుంచి ప్లస్కి 114 117 +3 ఉంది కానీ నాకు +4 కావాలి రాంగ్. 76 +2 ఉంది కానీ నాకు +4 కావాలి. ఇది కూడా రాంగ్. అన్ని రాంగ్ అయినాయి. ఇది ఒకటే రైట్. సాటిస్ఫై అయిందో చూద్దాం. 95 + 4 99 సాటిస్ఫైడ్. అండ్ 99 + 12 99 + 12 అంటే 11 10 11 111. ఎస్ ఇది రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరాభిముఖంగా ఉన్న 50 మంది విద్యార్థుల వరుసలో శృతి ఎడమ చివరి నుండి 23వ స్థానం. 23వ స్థానంలో ఎడమ నుండి ఉంది. దక్షిత్తు శృతికి కుడివైపున అంటే మళ్ళీ ఇక్కడ కంటిన్యూషన్ 17వ స్థానంలో. విచ్ మీన్స్ ఈ రెండు యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. ఎంత
17 + 23 40వ పొజిషన్ లెఫ్ట్ నుంచి ఉన్నాడు. ఎవరు? దక్షిత్ గాడు. దక్ష్ గాడు. ఇక్కడ శృతి ఉంది. అయితే వాడు అడిగింది ఎవరు? వరుసకు కుడి చివర నుండి దక్ష స్థానం ఏంటి? అంటే ఈ కుడి చివరి నుంచి దక్ష స్థానం ఏంటి? సేమ్ ప్లేస్ గురించి మాట్లాడు. నేను ఇక్కడే చెప్పా ఆల్రెడీ. ఒకటి రిమూవ్ చేసి తీసుకుంటా అని. అంటే నేనేమన్నా 50లో నుంచి 39 రిమూవ్ చేస్తా అన్నా. 10లో నుంచి 9 పోతే 1, 4లో నుంచి 3 పోతే 1. 11th పొజిషన్. అలా. లేదు అనంటే నువ్వు చేసినట్లుగానే సేమ్ పొజిషన్ గురించి నేను 40 తీసేస్తాను సార్ అంటే 40 50 నుంచి 40 పోతే 10. అదే పొజిషన్‌నే తీసేసావు. మళ్ళీ అదే పొజిషన్‌నే యాడ్ చేయాలి కాబట్టి 11th పొజిషన్. అంటే ఒక పొజిషన్ యాడ్ చేయాల్సొస్తుంది. అదే దాని బదులు మనం ఇక్కడే 40 నుంచి ఒక పొజిషన్‌ని తీసేసి 39 తీసేస్తే ఈజీ అయిపోద్ది. ఓకేనన్న. ఈటికే టైం బారయిపోయింది. చూద్దాం. హిలాలిజం ఈరోజు చెప్పేశాను. మేబీ ఆల్మోస్ట్ అంతా అన్నీ చెప్పేశాను. ఓకే. ఆర్‌కి, ఎన్‌కి ఎంత? -4 ఉంది. ఎన్‌కి, ఎల్‌కి -2 ఉంది. ఇది ఫస్ట్ చూద్దాం. వికి ఆర్ -4 ఆర్ సాటిస్ఫైడ్. 6 -2 సాటిస్ఫైడ్. ఛాన్స్ ఉంది. డబ్ల్యూ -4 అంటే యెస్ రావాలి. కానీ ఆర్ వచ్చింది. ఇది రాంగు. వి -4 ఆర్ రైటే. ఆర్ -2 పి రైట్. ఇది రైటే. ఛాన్స్ ఉంది. డబ్ల్యూ -4 5 ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ -3 చేశాడు చూడు. కానీ నాకు కావాల్సింది -2నే. ఇది రాంగే. అంటే ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటిట్లో ఉంది. నెక్స్ట్ చూస్తా చూడు. ఇక్కడ చూద్దాం. కే అంటే 11 ఇది కూడా అంతే కదా. +4 అది కూడా చెక్ చేసుకోండి. -2 ఉంది. అందుకే నేను ఫాలో అయ్యా. 13లో నుంచి -3 జరిగింది. -3 జరిగింది. నెక్స్ట్ +7 జరిగింది. +7 జరిగింది. యెస్ +7. -3 +7 జరగాలి సెకండ్ లెటర్‌లలో. -3 యెస్ సాటిస్ఫైడే. -3 వచ్చింది. ఇక్కడ నుంచి +7 12 + 7 ఏం రావాలి? యెస్ రావాలి. 19 అంటే యెస్సేగా. యెస్ రావాలి. కానీ టీ వచ్చింది. ఇది రాంగు. ఈ 3 రాంగు. ఇదొకటే రైట్. కావాలంటే ఇది కూడా చెక్ చేయి. ఓ -3 12 12 + 7 19 19 అంటే యెస్సేగా. అందుకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఇది ఏం లేదులే. 2 కలర్‌లు కొద్ది తీసుకుందాం. సో దట్ మీకు ఈజీ అవుద్ది. ఓ ప్లస్ పి ప్లస్ ఓ ఇక్కడ అనుకో, పి ఇక్కడ అనుకో. ఓ అనే వ్యక్తి పికి సోదరి. అనే వ్యక్తి పికి సోదరి. నెక్స్ట్ పి మైనస్ టి. మైనస్ ఎక్కడ ఉంది? ఇక్కడ. పి అనుకో, ఇక్కడ టి అను. పి అనే వ్యక్తి టీకి భార్య. పి అనే వ్యక్తి టీకి భార్య. భార్యాభర్తలు అంటే నేనేమన్నా యారోస్ ఆపోజిట్ ఉండాలి. ఎవరికి? టీకి. అక్కడ ఆల్రెడీ నెగెటివ్ అయింది. ఇక్కడ పాజిటివేగా కావాల్సింది. నెక్స్ట్ ఏమన్నాడు? టీ హ్యాస్ జీ. టీ హ్యాస్ జీ అని అంటే చూడు. టీ హ్యాస్ జీ అన్నాడు కదా. హ్యాష్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ టీ అనుకో, ఇక్కడ జీ అనుకో. టీ అనే వ్యక్తి జీకి తండ్రి. జీకి తండ్రి. నెక్స్ట్ జీవి @ జీ ఇక్కడ అనుకో, వి ఇక్కడ అనుకో. జీ అనే వ్యక్తి వికి సోదరుడు. జీ అనే వ్యక్తి వికి సోదరుడు. అయితే నేను ఇప్పుడు క్వెషన్ ఏంటి? ఓ అనే వ్యక్తి వికి ఏమవుతాడు? వీళ్ళు వికి ఏమవుతారు? వి అంటే నేను, మా నాన్న వైఫ్ నాకు అమ్మ, మా అమ్మ వాళ్ళ చెల్లెలు. అమ్మ తల్లికి చెల్లి. అంటే తల్లికి తల్లి కాదు, సోదరి కాదు. తల్లికి చెల్లి. చూద్దాం. తల్లికి చెల్లి, తల్లికి సోదరి అంతా ఒకటే కదా. రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడు. ఇవి చాలా వస్తున్నాయి. ప్రతిదానికి తక్షణమే ముందు ఒక సంఖ్య, తక్షణమే తరువాత కూడా మరొక సంఖ్య ఉండేటువంటి సంకేతాలు. నంబర్, సింబల్ టార్గెట్. నంబర్‌తో స్టార్ట్ అవ్వాలి. సింబల్‌తో స్టార్ట్ అవ్వద్దు.
నంబర్‌తో స్టార్ట్ అవ్వాలి. నంబర్‌తో ఎండ్ అవ్వాలి. యెస్ ఇదొకటి. నెక్స్ట్ నంబర్‌తో స్టార్ట్ అవ్వాలి. నంబర్‌తో స్టార్ట్ అవ్వాలి. సింబల్ ఉండాలి. నంబర్ ఉండాలి. యెస్. ఇక్కడ చూడు 6 ఇదేదో ఇచ్చాడు సింబల్ 3. నెక్స్ట్ 3 అర్ధ అండ్ 1 ఇదొకటి. నెక్స్ట్ నంబర్‌తో స్టార్ట్ అవ్వాలి. సింబల్ నంబర్. వాహ్ మై గాడ్! ఇక్కడ ఒకటి 1 ఏదో ఉంది గుర్తు. నెక్స్ట్ 4 నెక్స్ట్ 4 నంబర్‌లో వద్దు. వరుసన నంబర్‌లు ఉండొద్దు. నంబరు, సింబల్ తర్వాత సింబలే ఉండాలి. ఇది కూడా కాదు. ఇది కూడా కాదు. నంబరు, సింబల్ 8 యెస్ ఇది రైటే. 9 అండ్ 8 ఇది. మొత్తం ఎన్నొచ్చినాయి మనకి? నంబరు, సింబల్ కానీ నంబర్ ఉండాలిగా. నంబర్ లేదుగా. ఈ రెండితో మనం తీసుకుంటామా? తీసుకోం. మొత్తం 4 వచ్చాయి. 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ 74th క్వెషన్. సరళ రేఖలో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ముగ్గురు 5, 6, 7 పొజిషన్లు ఇచ్చేసాం. ఇప్పుడు మాత్రమే కూర్చున్నారు. ఇక్కడ డీకి కుడివైపున ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. చూడు డీకి కుడివైపున ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. మాత్రమే ఓన్లీ అంటే ఇద్దరు వ్యక్తులు డీకి. అంటే డి కంపల్సరీగా ఇక్కడే రావాలి. విచ్ మీన్స్ డి కంపల్సరీగా ఇక్కడే రావాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మాత్రమే కదా. ఎస్. డీకి ఇద్దరు వ్యక్తులు మాత్రమే కుడివైపున కూర్చున్నారు. డీకి కుడివైపున ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. డి మరియు జి మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. డికి జీకి మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారంటే ఇక్కడ జీ స్పేస్ ఉందా? లేదు. కాబట్టి కంపల్సరీ ఇక్కడే జీ రావాలి. అర్థమైందా? నెక్స్ట్ ఈ మరియు ఎఫ్ మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారంట. ఈ మరియు ఎఫ్ మధ్య కూడా ఇద్దరే. ఈ ఎఫ్ ఇలా అయినా రావచ్చు. ఎఫ్ ఈ ఇలా అయినా రావచ్చు. నెక్స్ట్ ఎఫ్ అనే వ్యక్తి డికి తక్షణమే ఎడమవైపు. ఎఫ్ ఇక్కడ వస్తాడు. కంపల్సరీగా ఇక్కడైనా రావచ్చు. సరే ఇక్కడ జి డి ఎఫ్ ఇలా వస్తే ఇద్దరు గ్యాప్ ఇచ్చి ఇక్కడైనా రావచ్చు. లేదు అంటే ఇద్దరు గ్యాప్ ఇచ్చి ఇక్కడైనా రావచ్చు. నెక్స్ట్ ఏమన్నాడు? ఎఫ్ అనే వ్యక్తి డికి తక్షణమే ఎడమవైపు కూర్చున్నాడు. ఇది అయిపోయింది. దీన్ని బెస్ట్ చేసుకుని ఇది. నెక్స్ట్ ఎన్ అనే వ్యక్తి ఎమ్ముకి తక్షణమే కుడివైపున అంటే ఎన్ ఇలా రావాలి. ఇలా వచ్చే ఛాన్స్ ఇక్కడ ఉంది. ఎన్ ఇక్కడుందా? ఇక్కడ వేరు, ఇక్కడ వేరు, ఇక్కడ వేరు. ఛాన్సే లేదు. అంటే ఇది రాంగు. ఇది మాత్రమే రైటు. ఇంకా మధ్యలో మూడో వాడు ఎవడు? చూడు మిగిలింది ఎవడు? డి అయిపోయాడు. డి అయిపోయినాడు. ఈ ఈ అయిపోయాడు. ఎఫ్ అయిపోయాడు. జి అయిపోయాడు. ఎల్ గాడే మూడోవాడు. అయితే వాడు అడిగింది ఏంది? తక్షణం వరుసకి ఎడమ చివరి నుండి మూడో స్థానంలో అదే అడిగాడు వాడు. వీడు ఎవడు? ఎల్ గాడు. ఎల్ గాడే ఆన్సర్. అది నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ జెడ్ పాయింట్ ఏ నుండి ప్రారంభమై ఉత్తరం వైపు 18 నడిచాడు, డ్రైవ్ చేశాడు. తర్వాత అతను ఎడమ వైపు తిరిగి 14 డ్రైవ్ చేశాడు. ఎడమ వైపు తిరిగి 14, ఎడమ వైపు తిరిగి మళ్ళీ 14, ఎడమ వైపు తిరిగి మళ్ళీ 14. తరువాత అతను కుడివైపుకి తిరిగి మళ్ళీ 13. కుడివైపు అంటే వాడికి లెఫ్ట్, మనకి లెఫ్ట్ అయితే వాడికి రైట్ అవుతుంది. ఎంత? 13, 7 13 ఎక్కడ పోయేది? అతను 13 డ్రైవ్ చేసి తర్వాత ఎడమ వైపు తిరిగి మళ్ళీ 25. ఓ మై గాడ్! అంటే కిందికి ఎంత? ఆల్రెడీ 14, ఇంకో 4 అయిపోతే ఇక్కడికి 4. ఇంకా ఎంత వచ్చాడు కిందకి? 25 అంటే ఇక్కడ 21 ఇక్కడ దాకా 21, మొత్తం 25 ఫిల్ అయింది.
డ్రైవ్ చేసి 25 డ్రైవ్ చేసి మళ్ళీ ఎడమ వైపు తిరిగి 34 ఎడమ వైపు అంటే మనకి రైట్ అయితే వాడికి లెఫ్ట్ అవుతుంది. సో మనకి రైట్ 35 అంట. ఇక్కడ దాకా చూద్దాము. ఈడ 13 ఈడ 14 మొత్తం ఎంత 13 14 27 ఇంకా మిగిలింది ఎంతనన్నా మిగిలింది ఎంత ఈ మిగిలిండేది ఎంత 34 నుంచి 27 పోతే 7 ఇంకా 7 ఈ 7 చివరిగా ఎడమ వైపుకు తిరిగి 21 ఎడమ వైపుకు తిరిగి 21 ఎగ్జాక్ట్ గా దీనికి వస్తుంది చూడు 21 ఎగ్జాక్ట్ గా అంటే ఇక్కడకు చేరి పీ గాడు ఇక్కడ ఎండ్ అయ్యాడు ఇక్కడ ఎండ్ అయ్యాడు చేరి పి వద్ద అవుతాడు. ఇది పి పాయింట్ ఏని మళ్ళీ చేరుకోవడానికి ఇక్కడ నుంచి పాయింట్ ఏని మళ్ళీ చేరుకోవాలి అని అంటే వెస్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అంటే వెస్ట్ అంటే పశ్చిమంకి వెళ్ళాలి. పశ్చిమంకి ఎంత దూరం వెళ్తాడు ఈ 7 కవర్ చేయాలి. 7 కిలోమీటర్స్ టు ది వెస్ట్ ఏ దిశ వైపు డ్రైవ్ చేయాలి. సింపుల్ పశ్చిమం ఉత్తరం కాదు తూర్పు కాదు దక్షిణము కాదు పశ్చిమం ఒకటే ఇచ్చాడు. 7 ఇది కూడా 7 ఉంది చూసుకోండి. 7 కిలోమీటర్స్ వెస్ట్ సైడ్ వెళ్ళాలి. కావాలంటే మీకు రిమూవ్ చేస్తాను ఈజీగా కనిపిస్తుంది చూడండి. ఇది పశ్చిమం వైపుకి 7. నెక్స్ట్ క్వశ్చన్ అన్న 76th క్వశ్చన్ 45 జీ అంటే ఇంటూ 3 ఈ అంటే ప్లస్ 28 హెచ్ అంటే డివైడెడ్ బై 7 ఎఫ్ అంటే -8 మనకి బ్రాకెట్ లేదు ఆఫ్ లేదు డివిజన్ 7 ఒకట్ల 7 మల్టిప్లికేషన్ 3 5 15 4 12 17 135 ప్లస్ 4 ప్లస్ -8 ఇప్పుడు 139 -8 ఎంత 131 ఈజ్ ఫైనల్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ సింపుల్ దగ్గర ఉన్నాయి కంపల్సరీగా అది డిక్రీజ్ అయితే వెళ్ళింది -7 గ్యాపే ఉంటుంది -7 -8 ఓకే -9 ఇయర్స్ సాటిస్ఫైడ్ -10 ఇయర్స్ సాటిస్ఫైడ్ -11 రావాలి. ఫైనల్గా -11 రావాలి. 713లో నుంచి -11 తీసేయాలి. 20702 is our answer. Yes, the right answer. 702 is our answer. And questions ఉంటే చూసుకోండి. పి అంటే 16 14 అంటే -2 జరిగింది -2 జరిగింది -3 -2 -3 చూడు జీ -1 జరిగింది ఇక్కడ అంటే ఈ రెండిట్లోనే ఏదో ఒకటి రాంగ్. నెక్స్ట్ టీ అంటే 20 -2 ఎస్ -2 -2 ఇది చూద్దాం -2 అంటే ఇదేగా ఆడన్నోటు అంటే ఇదే రైట్ ఆన్సర్. యాక్చువల్లీ అది రాంగ్ వేరేగా ఉంది వేరేగా ఉన్నదే మనకి రైట్ ఆన్సర్. 2 క్వశ్చన్స్ అమ్మా 29 బి అంటే ఇంటూ 6 సి అంటే ప్లస్ 243 ఏ అంటే డివైడెడ్ బై 9 డి అంటే -33 9 1s are 9 2s are 18 ఇంకా 6 క్యారీ అవుద్ది 9 7s are 63 6 9 54 6 2 12 174 చూడు 174 ప్లస్ 27 -33 అంట. నేను -33లో నుంచి 27 తీసేస్తే 174 -6 వస్తుంది. ఈ 174లో నుంచి 6 తీసేస్తే 168 వస్తుంది. దట్స్ ఇట్. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఓకే చూడండి గ్యాప్ ఎంత ఉంది 20 ఉంది ఎగైన్ గ్యాప్ 20 ఎగైన్ 20 ఎగైన్ 20 ఎగైన్ 20 నైన్త్ ఎండ్ అవ్వాలి ఇది కాదు ఇది ఛాన్స్ ఉంది ఇది
చూద్దాం. 109 ప్లస్ 20 129 అయిపోయినాయమ్మా. 30 అవుట్ ఆఫ్ 30. నెక్స్ట్ గ్రూప్ డికి మనము 30 అవుట్ ఆఫ్ 30 అవర్ టార్గెట్. ఓకే, థ్యాంక్ యూ. శిలాలేజం అంతా కంప్లీట్గానే చెప్పేసి